రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లో రేపు మంత్రి శ్రీధర్ బాబు పర్యటించనున్నారు. మంత్రి పర్యటన ఏర్పాట్లను బడంగపేట మేయర్ పారిజాత నరసింహారెడ్డి, మహేశ్వరం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి పర్యవేక్షిస్తున్నారు. రైతు సంబరాలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభిస్తారని లక్ష్మారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటుందని, అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం, గౌరవం ఇస్తుందని లక్ష్మారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో 10 కోట్లకు పైగా శంకుస్థాపన కార్యక్రమాలు చేయనున్నట్టు మేయర్ పారిజాత నరసింహారెడ్డి వెల్లడించారు. అలాగనే 2 లక్షల వరకు సింగిల్ టైంలో మేము లోన్ మాఫ్ చేస్తామని మాటిచ్చాము. సింగిల్ టైం అంటే వాళ్ళకి ఎంత అప్పు ఉందో అంత క్లియర్ చేయడం. 1,00,000 వరకు ఎవరెవరికైతే 1 నుండి 1,00,000 వరకు ఎవరెవరికైతే అప్పులు ఉండేనో ఈ రాష్ట్రంలో అందరికీ నిన్న అన్ని అకౌంట్లలో ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేతులు. సో ఇప్పుడు 30వ తారీఖు లోపల బ్యాలెన్స్ 1,50,000 వరకు రేపు 30వ తారీఖు రోజు కంప్లీట్ చేస్తాం. 2 లక్షల వరకు ఉన్న వాళ్ళది సింగిల్ టైంలో 15వ తారీఖు లోపల అన్ని క్లియర్ చేయనున్నాము. కనుక ఇది ఒక ఇట్లాంటిది దేశంలో కాదు, ప్రపంచంలో కూడా ఎక్కడ జరిగింది. ఇదివరకు మనం కాంగ్రెస్ హాయంలో దేశమంతా మాఫీ చేస్తే 70,000 కోట్లే, దేశమంతా మాఫీ చేస్తే ఇప్పుడు 31,000 కోటి మన రాష్ట్రంలో, ఒక రాష్ట్రంలో ఇంత పెద్దగా మాఫీ చేసింది హిస్టరీలో ఎక్కడ లేదు. మా కాన్స్టిట్యున్సీలోనే 25 కోట్ల రూపాయల దగ్గరగా క్లియర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడున్న బీద ప్రజలకు కూడా కరెంటు సమస్యగా మారితే 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చాం. ఇంకెక్కడైనా ఎవరికైనా అక్కడక్కడ రాకుంటే కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన రాలేదు కనుక ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మా మేయర్ గారు, మా కార్పొరేటర్లు అందరూ కూడా సహకారంతో అవన్నీ కూడా మేము ఇమ్మీడియట్గా క్లియర్ చేస్తాము. కరెంటు 200 యూనిట్లు కానీ 500 రూపాయల సిలిండర్ కానీ ఈ రెండిట్లలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం. వాళ్ళందరికీ కూడా వచ్చేటట్టుగా చేస్తాం. ఉచిత బస్సు కూడా ఇవ్వటం జరిగింది. ఈరోజు కోట్ల మంది అమ్మలు ఉచితంగా తల్లారెడ్డి గారి, అత్తగారెడ్డి గారి లేదా ఉద్యోగానికి కానీ పోతున్న అమ్మలు సంతోషంగా ఉన్నారు కనుక ఈ సంబరాలు జరుపుకోవాలనే ఉద్దేశంతో ఇనాగరేషన్ అండ్ సంబరాల ప్రోగ్రాం ఇక్కడ పెట్టడం జరిగింది. మా పారిజాతమ్మ గారి అధ్యక్షతన మా కార్పొరేటర్లు అందరూ కూడా దీన్ని ఘనంగా సక్సెస్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను.